వెల్కమ్ బ్యాక్. నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలని ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. నకిలీ ఐటీ జాబ్ రాకెట్లను అరికెట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్యూరాపాల్ ఐటీ సంస్థ 200 నిరుద్యోగుల నుంచి 2 లక్షలకు పైగా తీసుకుని మోసం చేసిందన్నారు. 2 నెలలకే జీతాలు ఇవ్వకుండా బోర్డు తిప్పేయడంతో వారంతా రోడ్డున పడ్డారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐటీ సంస్థపై చర్యలు తీసుకోలేదన్నారు. బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మామూలుగా కన్సల్టెన్సీలో ముందు మొత్తం డబ్బులు కట్టండి, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటారు. ఇక్కడ అలా కాకుండా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొంచెం కట్టండి, ఆఫర్ లెటర్ వచ్చినంత కొంచెం ఇవ్వండి, కంపెనీకి వెళ్ళాక ఒక ల్యాప్టాప్ అంటే ఇది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తర్వాత మీకు ఆఫర్ లెటరు 1 ఇయర్ ఫేక్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఇస్తారు. 1 ఇయర్ మిమ్మల్ని మేము తీయము, మీకు శాలరీస్ పడతాయి అని చెప్పి అగ్రిమెంట్ ఇస్తారు. అలాంటివన్నీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిపింది స్కిల్ హబ్ కన్సల్టెన్సీలో హెచ్ఆర్ నిధి. ఆవిడ చెప్పిన మాటల ద్వారా మేము నమ్మి పెరుగు మాధవరావు అనే ఆయన అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. నాతో పాటు చాలామంది ఉన్నారు.